అక్కడి వాసులంతా కూడా ఒకసారిగా పరుగులు తీశారు. సో ఎటువంటి ఎమర్జెన్సీ అంటే అక్కడ జన సిచ్యువేషన్తో ప్రాణ నష్టం అయితే వాటలేదు, కానీ మొత్తంగా బిల్డింగ్ మొత్తం కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సో దుబాయ్పై ఇరాన్ చేసిన ఈ దాడి మరింత తీవ్రతరమవుతోంది. అంతకుముందు ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లపైన అమెరికా తీవ్రంగా దాడులు చేసింది. ప్రతీకారంగా 3 రవాణా షిప్లను పేల్చేసింది ఇరాన్. లెబనాన్పై మిసైల్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడింది హెజ్బుల్లా. రోజు రోజుకి ఈ యుద్ధం మరింతగా తీవ్రమవుతోంది. భారత్ ఎల్పిజి గ్యాస్ కష్టాలు మూతపడుతున్న హాస్టల్స్, హోటల్లే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అయితే విమాన రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. సో ఇరాన్ నిన్న పెద్ద మొత్తంలో 3 యుద్ధ నౌకల్ని పేల్చేసింది. సో మూడింట్లో ఒకటి ఇండియా వైపుగా కాన్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఒక మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ బల్క్ క్యారియర్. సో ఈ బల్క్ క్యారియర్ స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రాగానే, హార్మోజ్ జలసంధి దగ్గరికి రాగానే మైన్ లేయర్తో దాన్ని పేల్చేసింది. ఇదొకటే కాదు, మొత్తంగా 3 నౌకలు నిన్న పేలిపోయాయి. సో తునాతునకలు అయిపోయాయి. అంతకంటే ముందే ట్రంప్ హెచ్చరించారు. 16 మైన్ లేయర్స్ని పేల్చి 20 యుద్ధ నౌకల్ని పేల్చి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఇరాన్కి, మీరు వెంటనే మీ మైన్ లేయర్స్ ఎక్కడున్నాయో మీ అంతటా మీరే డిటెక్ట్ చేసి వాటిని డిస్మాటిల్ చేయండి, అవి పేలకుండా చూడండి, లేదనంటే మీరు పెద్ద మొత్తంలో యుద్ధాన్ని తీవ్రతరం చేసుకుంటూ ఉన్నారు, అనవసరంగా మరింతగా నెక్స్ట్ లెవెల్లోకి యుద్ధం వెళ్ళబోతుంది అన్నట్టుగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ